ఈ మధ్య చాలా మంది నోటి శుభ్రత విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే లైఫ్ స్టైల్ కూడా ఆరోగ్యవంతమైన పళ్ళు కలిగి ఉండటానికి సహకరించడం లేదు. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లే హడావిడిలో సరిగా పళ్లను శుభ్రం చేసుకోకపోవడం, తీసుకునే ఆహారం, డ్రింక్స్ పళ్లపై ఎక్కువ ఒత్తిడి హాని చేస్తున్నాయి. చాలా టూత్పేస్ట్ బ్రాండ్స్ పళ్లను తెల్లగా మారుస్తాయంటూ ప్రచారం చేస్తుంటాయి. అయితే అవన్నీ పంటి ఎనామిల్ పై దుష్ప్రభావం చూపి పళ్లను డ్యామేజ్ చేస్తాయి. అలాగే చిగుళ్లు సెన్సిటివ్ గా మారి ఇరిటేషన్ కు కారణమవుతున్నాయి. అయితే పంటి ఆరోగ్యంపై దుష్ప్రభావానికి చాలా కారణాలున్నాయి. పంటి ఆరోగ్యంతో పాటు పళ్లను తెల్లగా మార్చడానికి, క్యావిటీస్ సమస్య రాకుండా అడ్డుకోవడానికి, ఒకవేళ క్యావిటీస్ పంటి నొప్పులతో బాధపడుతుంటే వాటిని నివారించడానికి ఎఫెక్టివ్ హోమ్ మేడ్ టూత్ పేస్ట్ సహాయపడుతుంది. మరి అదెలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా పెప్పర్మెంట్ ఆయిల్. కొబ్బరి నూనెలో పసుపు కలుపుకోవాలి. కొద్దిగా పెప్పర్మెంట్ ఆయిల్ ని కూడా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. పసుపు పంటి నొప్పిని నివారిస్తుంది. అలాగే చిగుళ్ల వాపు నొప్పిని తగ్గిస్తుంది. ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్ పై పెట్టుకుని రెగ్యులర్ టూత్ పేస్ట్ లా ఉపయోగించాలి. చాలా మంది సెన్సిటివ్ టీత్ తో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా చిగుళ్ల వాపు సమస్యను ఫేస్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఈ హోమ్ మేడ్ టూత్ పేస్ట్ ఉపయోగిస్తే పంటి సమస్యలు దూరం అవడమే కాదు, పళ్ళు తెల్లగా మారి మెరిసిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి అందరికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.